హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఎవరైతే ఇమ్మీడియేట్ జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారో, అది కూడా హైదరాబాద్ లొకేషన్‌లో వారందరికి గుడ్ న్యూస్ గైస్. ఇన్ఫినిక్స్ అనే కంపెనీ నుంచి మనకు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూలో పాల్గొనొచ్చు. అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని 5 సంవత్సరాలు పైబడిన వాళ్ళు కూడా అప్లికేబుల్ అనమాట. ఎవరైతే 2021 నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్నారో, జాబ్ లేకుండా వారందరికీ వీళ్ళైతే ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెలెక్ట్ అయితే హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉంటుంది. సో, ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి, ఈ వాక్ ఇన్ డ్రైవ్‌కి సంబంధించి క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ గైస్, నేను చెప్పే విధానం గనుక నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో గైస్, వితౌట్ ఎనీ డిలే లెట్ us జంప్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్. సో, అఫీషియల్ నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు ఇన్ఫినిక్స్ అనే కంపెనీ నుంచి మనకు నౌకరీ వెబ్‌సైట్‌తో టై అప్ అయ్యి వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్ యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్ అలాగే టెలిగ్రామ్ ఛానెల్‌లో కూడా పేస్ట్ చేశాను. అక్కడి నుంచి క్లిక్ చేసి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇమ్మీడియేట్ ఓపెనింగ్ ఫర్ ఫ్రెషర్ అప్రెంటిస్‌షిప్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 0 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ హైదరాబాద్ లొకేషన్‌లో పోస్టింగ్ ఉంటుంది. మనకి ఇన్ఫినిక్స్ అనే సంస్థ నుంచి ఇది రిలీజ్ అయింది. సో, టైమ్ అండ్ వెన్యూ చూసుకుంటే 30థ్ ఆగస్ట్ నుంచి మనకు 22nd ఆగస్ట్ వరకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 10 AM నుంచి 3 PM మధ్యలో అయితే మీరు ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ గలో పాల్గొనొచ్చు. ఇది కూడా అడ్రస్ కూడా క్లియర్‌గా ఇక్కడ ఇన్ఫినిక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మాక్సిమస్ టవర్స్, మైండ్ స్పేస్ మాదాపూర్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మాదాపూర్‌లో ఉన్న ఇన్ఫినిక్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి మనకు ఈ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. కాంటాక్ట్ పర్సన్ నవదీప్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. మొబైల్ నంబర్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, ప్రతి ఒక్కరు ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలనుకుంటే ఈ పర్టిక్యులర్ అడ్రస్‌కి వెళ్ళిపోండి. స్క్రీన్‌షాట్ తీసుకొని ఇమ్మీడియేట్‌గా సేవ్ చేసుకోండి. సో, నంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకుంటే 100 వేకెన్సీస్ మామూలు విషయం కాదు. 100 వేకెన్సీస్ అంటే చాలా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. సో, జాబ్ హైలైట్స్‌లోకి వెళ్ళిపోతే నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. నాన్ టెక్నికల్ బ్యాచిలర్స్ డిగ్రీ గ్రాడ్యుయేట్ లాస్ట్ 5 ఇయర్స్. సో, లాస్ట్ 5 ఇయర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఖాళీగా ఉన్నారో అందరూ అప్లై చేసుకోవచ్చు. నో యాక్టివ్ బ్యాక్‌లాగ్స్, నో ప్రయర్ వర్క్ ఎక్స్‌పీరియన్స్. సో, వర్క్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళని తీసుకుంటాం. బ్యాక్‌లాగ్స్ లేని వాళ్ళని తీసుకుంటామని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. రివ్యూ అండ్ అనలైజ్ ఔట్‌స్టాండింగ్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్, ఇనిషియేట్ ఔట్‌బౌండ్ కాల్స్ టు ఇన్స్యూరెన్స్ కంపెనీస్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. ఓకే. సో, అనలైజ్ చేయాల్సి ఉంటుంది ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్‌ని, ఔట్‌బౌండ్ కాల్స్ ఇనిషియేట్ చేయాల్సి ఉంటుంది ఇన్స్యూరెన్స్ కంపెనీస్‌తో. అలాగే డాక్యుమెంట్స్ డీటెయిల్స్ గురించి మీరు ఎంక్వైరీ చేసి అన్ని డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పిక్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. మనకొచ్చేసి ఇక్కడ క్లియర్‌గా డ్రాప్ ఫెసిలిటీ అవైలబుల్ ఫర్ నైట్ షిఫ్ట్. నైట్ షిఫ్ట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకైతే హోమ్ డ్రాప్ అయితే చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్టయితే ఇక్కడ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇదొచ్చేసి ఫ్రెషర్స్‌కి మాత్రమే ఆపర్చునిటీ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. అండర్ ద నాట్స్ నేషనల్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్ స్కీమ్ కింద అయితే 2.0 కింద అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ వన్స్ ఇది 1 ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు మార్కెట్‌లోకెళ్ళిపోతే ఇమ్మీడియేట్‌గా మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్‌కెళ్ళిపోతే గనుక యాస్ అన్ ఏఆర్ కాలర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనీ యూ విల్ బి ట్రైన్డ్ అండ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్ టాస్క్. రివ్యూ అండ్ అనలైజ్ ఔట్‌స్టాండింగ్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్. సో, ఇన్స్యూరెన్స్ క్లెయిమ్స్‌ని మీరు బేసికల్‌గా రివ్యూ చేసి, అనలైజ్ చేసి కాల్స్ చేయాల్సి ఉంటుంది. ఔట్‌బౌండ్ కాల్స్ చేసి ఇన్స్యూరెన్స్ కంపెనీకి ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. పెండింగ్ క్లెయిమ్స్ ఏవైతే ఉంటాయో. సో, మనకు కస్టమర్ నార్మల్‌గా క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు, ఆ క్లెయిమ్ అనేది ప్రాసెస్ చేయడానికి ఇన్స్యూరెన్స్ కంపెనీకి కాల్ చేసి అవి మనము క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా డాక్యుమెంట్స్ కావాలంటే కస్టమర్‌తో తీసుకొని ఆ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి మళ్ళీ ఆ పెండింగ్ క్లెయిమ్స్‌ని ఫాలో అప్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ కాల్ డీటెయిల్స్ అండ్ అప్డేట్ ద సిస్టమ్ విత్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్. సో, కాల్ ఏదైతే చేసారో దాన్ని డాక్యుమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిస్టమ్ మొత్తం యాక్యురేట్ ఇన్ఫర్మేషన్‌తో మీరైతే ఫిల్ అప్ చేయాల్సి ఉంటుంది. అలాగే కోఆర్డినేట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు ఎస్కలేట్ అన్‌రిజాల్వ్డ్ క్లెయిమ్స్ ఆర్ ఇష్యూస్. సో, ఇంటర్నల్ టీమ్స్ తోటి కోఆర్డినేట్ చేయాల్సి ఉంటుంది. ఎస్కలేట్ ఏదైనా అన్‌రిజాల్వ్డ్ క్లెయిమ్స్ ఉంటే ఎస్కలేట్ చేయండి అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. మీట్ డైలీ ఆర్ వీక్లీ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ టార్గెట్స్. ఓకే. సో, మెయింటైన్ కాన్ఫిడెన్షియాలిటీ అండ్ అడ్హెర్ టు హిపా రెగ్యులేషన్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కమ్యూనికేట్ ఎఫెక్టివ్‌లీ ఇన్ ఇంగ్లీష్ బోత్ రిటన్ అండ్ వర్బల్ అన్నమాట. ఓకే. సో, ఆపర్చునిటీ మిస్‌యూజ్ చేసుకోకండి. ప్రతి ఒక్కరు ఈ వాక్ ఇన్ డ్రైవ్‌లో పాల్గొనండి. మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ అన్నమాట. ఫుల్ టైమ్ మీ బీపీఓ అన్నమాట ఇది. కస్టమర్ సక్సెస్ అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. సో, మీ అందరికి ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే గనక కామెంట్స్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇయ్యడానికి ట్రై చేస్తాను. బట్ మీరు మాత్రం మర్చిపోకండి. 13థ్ ఆగస్ట్ నుంచి 22nd ఆగస్ట్ ఆల్రెడీ 14థ్ ఆగస్ట్ ఇది నిన్ననే వాక్ ఇన్ డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది. మనకు 22nd ఆగస్ట్ వరకు టైం ఉంది. ప్రతి ఒక్కరు ఇమ్మీడియేట్‌గా రేపు, ఎల్లుండి గనక వానలుంటే వద్దు. తర్వాత ఇమ్మీడియేట్‌గా మండే, ట్యూస్‌డే క్లైమేట్ అయితే నార్మల్‌గానే ఉంది కాబట్టి ఇమ్మీడియేట్‌గా మీరు వాక్ ఇన్ డ్రైవ్ పాల్గొని జాబ్ అయితే సాధించండి.
అలాగే జాబ్ ఎవరైతే క్రాక్ చేసిన తర్వాత దయచేసి మన వీడియో కింద కామెంట్ చేయండి మీరు సెలెక్ట్ అయితే గనక. ఓకే. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.